ఏ ఆత్మైనా నశించిపోవడం దేవాది దేవునికి ఇష్టం లేదు. నశించిపోయే ఆత్మను చూసి దేవుని హృదయం ఎంతో నొచ్చుకుంది. ఎందుకంటే పరమును ప్రాణంగా ప్రేమించే కన్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచి సమస్తాన్ని ప్రక్కన పెట్టి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సైతం నీ కొరకు వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? పరమందున్న తండ్రి చెంతకు నిన్ను చేర్చాలని. నువ్వంటే ఎంత ప్రేమో ఆ దేవునికి. ప్రేమో ఆ దేవునికి, నీ కోసమే ఆ దైవం బలి అయినది. బరువైనా భారమైనా నీ కోసమే బ్రతికాడురా. చిందింపబడుతున్నా ఆ రక్తాన్ని నీ కళ్ళతో చూడరా. ఏనాటికైనా దేవుడని తెలుసుకుంటావని, తెలిసిన తరువాతైనా నా దేవుడంటావని ఎదురు చూస్తున్నాడురా. నిరంతరం నిన్ను క్షమిస్తున్నాడురా. ప్రతిదినం నీవంటే ఎంత ప్రేమో ఆ దేవునికి, నీ కోసమే ఆ దైవం బలి అయినది. నాన్నవారే దూషించిన నిలబడగలవా? దూషించిన వారిని సైతం ప్రేమించగలవా? కపటము లేని ఆ ప్రేమను ఒక్కసారి చూడరా. ప్రతివాదినైనా క్షమించమని తండ్రిని కోరెగా, నీ నుంచి ఆ దేవుడు ప్రేమను ఆశించెను. నీకై త్యాగం చేస్తున్నా గుండెని గాయం చేశావు. నీకై ఓర్చుకున్న ఆ ప్రేమను చూడరా. తల ఎత్తి చూచుటకైనా ఓపిక లేదుగా, పరితపిస్తున్నాడురా. ప్రతి క్షణం నిన్ను వెదికే ప్రయత్నమేరా. అనుక్షణం నీవంటే ఎంత ప్రేమో ఆ దేవునికి, నీ కోసమే ఆ దైవం బలి అయినది. తండ్రికి తగ్గ తనయుడిగా నేను ఉంటానని
రక్షించే